మీరు కూడా ఆర్మీలో చేరొచ్చు. టెరిటోరియల్ ఆర్మీలో చేరేందుకు మీ అందరికీ అవకాశం కల్పించింది. ఇప్పటికే ఆర్టీవీ అందరికంటే ముందుగానే ఈ విషయాన్ని మీకు క్రాక్ చేసి ప్రయత్నం చేసింది. మరోసారి మీకు ఆ విషయాన్ని చెప్తున్నాను. సో ఈరోజు అఫీషియల్ గా మరోసారి ఒక వీడియో రూపంలో భారతదేశ సైనికుడిగా మీరు కూడా మారొచ్చు. భారతదేశ రక్షణ కోసం మీరు కూడా మీ వంతు బాధ్యతను చూపించవచ్చు. మీ కర్తవ్యం, మీ లక్ష్యం భారత ఆర్మీ అయితే ఇదే మీకు సువర్ణ అవకాశం అంటూ భారత ఆర్మీ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల వరకు ఎవరైనా కూడా ఆర్మీలో చేరొచ్చు. మరోసారి యువతకి ఈ అవకాశం కల్పిస్తూ ఆర్మీ పిలుపునిచ్చింది. ఇప్పటికే నోటిఫికేషన్ ద్వారా ఈ అంశాన్ని వెల్లడించినటువంటి భారత ఆర్మీ మరోసారి ఒక వీడియో రూపంలో కూడా తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోని విడుదల చేస్తూ మరోసారి భారత ఆర్మీలో చేరాలనుకున్న వారికి సదవకాశం అంటూ పొందుపరిచింది. ఒకసారి భారత ఆర్మీ విడుదల చేసిన ఆ వీడియో చూద్దాం. I'll find you through the dust and the storm. I'll find you through these machines I'll carry. రైట్, భారత ఆర్మీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక గొప్ప అవకాశం. భారతదేశ సేవలో ఉండడానికి, భారతదేశాన్ని రక్షించడం కోసం మీకు కూడా ఒక సువర్ణ అవకాశం. 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల వరకు అందరూ కూడా ఈ అవకాశం కల్పిస్తూ భారత ఆర్మీ నిర్ణయం తీసుకుని ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ తర్వాత ఈరోజు ఒక వీడియో ద్వారా భారత ఆర్మీ మరోసారి ఈ విషయాన్ని వెల్లడించింది. టెరిటోరియల్ ఆర్మీ భారతదేశం ఏదైనా విపత్తు సమయంలో మీ సేవలు వినియోగించుకోబోతోంది. మీరందరికీ కూడా టెరిటోరియల్ ఆర్మీలో చేరాలని చెప్పి మరోసారి అవకాశం కల్పించింది. ప్రస్తుతం టెరిటోరియల్ ఆర్మీలో ఉన్న వారి పేర్లు ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. MS ధోని, మోహన్ లాల్, సచిన్ పైలట్ వీళ్ళందరూ కూడా టెరిటోరియల్ ఆర్మీలో విధులు నిర్వర్తిస్తున్న వారే. భారతదేశం లోపల ఎప్పుడైనా కనుక అత్యవసర సమయం కనుక ఉంటే, విపత్తులు లాంటివి కనుక ఎదురైనప్పుడు వారందరికీ కూడా అందులో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. దాదాపుగా ఆర్మీ పర్సనల్కి ఇచ్చేటువంటి ట్రైనింగ్ ప్రతి కూడా ఈ టెరిటోరియల్ ఆర్మీ కూడా ఇస్తూ ఉంటారు. కానీ దేశ రక్షణ కోసం బార్డర్ వెంట ఆర్మీ ఉంటే, టెరిటోరియల్ ఆర్మీ మాత్రం విత్ ఇన్ ద కంట్రీలో విపత్తు సమయాల్లో కేరళలో పనిచేసింది టెరిటోరియల్ ఆర్మీ. విపత్తు సమయాల్లో పనిచేస్తుంది కూడా ఈ టెరిటోరియల్ ఆర్మీ. సో ఇటువంటి టెరిటోరియల్ ఆర్మీలో మీకు కూడా దేశ సేవ చేయాలనే ఆలోచన కనుక ఉంటే ఇది మీకు గొప్ప సదవకాశం. అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి భారత ఆర్మీ ఒక వీడియో రూపంలో చెప్పుకొచ్చింది. మా ప్రతినిధి సచిన్ సిద్ధంగా ఉన్నారు. సచిన్, సో ఎవరెవరికి అర్హతలు ఉంటాయి, దీంట్లో అర్హతలు ఏంటి, మరీ ముఖ్యంగా ఈ సమయంలో నోటిఫికేషన్ విడుదల చేయడం, మరోసారి వీడియో రూపంలో కూడా భారత ఆర్మీ అప్లికేషన్లు తీసుకుంటాం, మేము నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పడం ఎలా చూడాలి? ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చూడాలి. ఎందుకంటే కనుక ప్రస్తుతం భారత్ కి అవసరం. ఎందుకంటే ప్రస్తుతం మనం చుట్టూతో చూసుకుంటే ఇటు చైనా నుంచి మొదలుపెట్టిన పాకిస్తాన్ చూసుకున్నా, లేకపోతే కింద శ్రీలంక చూసుకున్నా, ప్రస్తుతం ఎక్కడి దగ్గర చైనా ఇంపాక్ట్ అనేది, లేకపోతే చైనా ముద్రలు కనిపిస్తున్న తరుణంలో ఇప్పుడు భారత ఆర్మీకి సంబంధించి, ఎందుకంటే చాలా మంది ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. నాకు తుపాకీ బండి నేనే పాకిస్తాన్ మీద గురిపెట్టి వస్తా అంటున్నారు. నాకు ఒక ఏదైనా డాల్ లాంటిదైనా ఇబ్బంది అంటే కవచం లాంటిదైనా కనీసం అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తారంటూ మరికొంతమంది ముందుకు వస్తున్న పరిస్థితి. ఇప్పుడు దేశ యువతలో ఒక్కసారిగా ఆ ఇంపాక్ట్ అనేది కనిపిస్తోంది. ఎందుకంటే కార్గిల్ యుద్ధం తర్వాత ఇప్పుడు దాదాపుగా 25 ఏళ్లకు సంబంధించి, ఎందుకంటే 1999 అప్పుడు మాట్లాడుకుంటే ఆ తర్వాత జరిగిన ఒక కాన్ఫ్లిక్ట్ కింద ఇటు ప్రపంచం వర్ణిస్తోంది, యుద్ధం కింద భారత్ పాకిస్తాన్ భావిస్తున్న తరుణంలో ఇప్పుడు దేశ యువతలో ఆ మార్పు కావచ్చు, లేకపోతే ఆ ఫ్యూర్నెస్ అనేది ఎక్కువ కనిపిస్తోంది. ఇప్పుడు ఆర్మీలో చేరాలి అని ఒక తాపత్రయం ఎక్కువ అవుతోంది. ఇప్పుడు దీన్ని గుర్తించింది భారత ఆర్మీ. అందుకే ఈ రిక్రూట్మెంట్ ని విడుదల చేసినట్టుగానే భావించాలి. దాంతోపాటు ఏ క్షణాన్ని అవసరం వచ్చినా కూడా ఈ ఫోర్స్ ని వాడుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. దీనికి మ్యాండేటరీ ఏంటంటే 18 ఏళ్ల నుంచి 42 ఈ ఏజ్ అనేది కంపల్సరీ ఉండాలి. దాంతోపాటు వాళ్ళ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీ పేర్కొంది. ఇక్కడ డిగ్రీ ఎందుకు కంపల్సరీ చేస్తుందంటే కనుక ఎవరైతే డిగ్రీ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు కాస్త అంటే ఎమోషన్స్ ని అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీస్ ని బ్యాలెన్స్ చేయగలిగే సామర్థ్యం ఉంటుంది అనేది బేసికల్ థింగ్ మనం ఆలోచిస్తూ ఉంటాం. సో విద్యార్థులకు సంబంధించి డిగ్రీ పెట్టడానికి కారణం అదే ఉండొచ్చు. దాంతోపాటు ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, లేకపోతే ఎవరికైనా ఆదాయం ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది అన్నట్టు కూడా మనకు తెలుస్తోంది. దీంతో పాటు మెడికల్ గా, ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి. అలాగే మే 12 నుంచి జూన్ 10 వరకు కూడా అప్లికేషన్స్ తీసుకోవాలి అని ఫిక్స్ అయింది. జూన్ 20న ఆన్లైన్ లో ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత దానికి సంబంధించిన నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఉంటూ ఉంటాయి. సో దీంతో పాటు నేషనాలిటీ గురించి మాట్లాడుకుంటే కనుక
టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించి ఆ అర్హత కోసం నేషనాలిటీ విషయానికి వస్తే అభ్యర్థులు ఇండియన్స్ అయి ఉండాలి. దాంతోపాటు ఎవరైనా మిగతా దేశాల నుంచి చెందిన వాళ్ళైతే కనుక తీసుకోరు. అలాగే శారీరక ప్రమాణాల గురించి మాట్లాడుకున్నప్పుడు వైద్య అలాగే శారీరక అవసరాలను మరి ముఖ్యంగా టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఉంటాయో వాటిని కంపల్సరీ రీచ్ అవ్వాలి. ఫిట్నెస్ అర్హత కోసం దాంతోపాటు అభ్యర్థుల నెక్స్ట్ ప్రొసీజర్ కోసం అధికారులు ఏం చేస్తారంటే ఈ శారీరకమైన పరీక్షలు అలాగే వైద్య పరీక్షలకు సంబంధించి ధృవీకరణ పత్రాలను కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించి వెళ్ళినప్పుడు అనేక రకాల ప్రాసెస్లు ఉంటూ ఉంటాయి. వన్స్ లాగిన్ అయిన తర్వాత జనరల్ గా ఇటువంటి నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. చాలా మంది ఆసక్తి గల యువత మొత్తం కూడా ఆర్మీలో చేయడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్ళంతా రిక్రూట్మెంట్ అవుతూ ఉంటారు. వారంతా కూడా సేవలు వినియోగిస్తూ ఉంటుంది, అక్కడ సేవ చేస్తూ ఉంటారు. కానీ ఈ సమయంలో వరుస నోటిఫికేషన్లు, అటు టెక్నికల్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన నోటిఫికేషన్, ఇటువైపుగా సామాన్యమైనటువంటి టెరిటోరియల్ ఆర్మీ కోసం నోటిఫికేషన్. ఈ వరుస నోటిఫికేషన్ ఈ సమయంలో రావడాన్ని ఇలా చూడాలి. మరి ముఖ్యంగా యుద్ధం కమ్ముకుంది కాబట్టే ఏ క్షణమైనా ఏదైనా జరగొచ్చే నేపథ్యంలోనే కొంత ఈ రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి అనుకోవాలా? ఎగ్జాక్ట్ గా మనవచ్చు. ఎందుకంటే మనకి కేవలం పాకిస్తాన్ దృష్టిలో పెట్టుకుని మనం ముందుకు వెళ్ళట్లేదు. ఇటు యావత్ భారతదేశానికి చుట్టూ ఏషియాలోని మనకి కాస్త మైత్రి బంధం అనుకుంటున్న సందర్భంలో మిగిలిన దేశాలతో మైత్రిగా వెళ్ళాలనుకుంటున్నప్పటికీ ఇలా ఇంపాక్ట్ కనిపిస్తోంది. ఇది ఎప్పటికైనా ఎటువంటి ఇబ్బందికైనా దారి తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి అడ్వాన్స్ గా అడుగు వేసే ప్రయత్నం చేస్తుంది భారత్. దాంతో పాటు చెప్పాలంటే వీళ్ళందరూ ట్రైన్ ఉన్నారనుకోండి, ఒకవేళ ఎటువంటి అడ్వాన్స్ సిచ్యువేషన్స్ ఎదురైనా, ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సరే వాటిని వెంటనే రీచ్ అవ్వగలుగుతాం. అంటే మన దగ్గర ఒక ఫోర్స్ ఉన్న బలం ఉంటుంది. ఆ ఫోర్స్ ఇప్పటికే మన బలగం గట్టిగా ఉంది. అండ్ ఇప్పుడు ఈ జనరేషన్ కి యుద్ధం అనేది వాళ్ళు కళ్ళారా చూశారు కాబట్టి ఆ ఇంటెన్సిటీ అర్థమవుతోంది. ఆ ఇంటెన్సిటీ అర్థమైన వాళ్ళు ఇంకా ఎమోషన్స్ త్వరగా తీసుకుంటారు. ఎలా అడుగులు వేయాలి, ఎలా అడుగులు వేయొచ్చు అనేది. దీంతో పాటు ఏం జరుగుతుందంటే అవసరమైనప్పుడు, ఎందుకంటే పాకిస్తాన్ ఇది అయిపోయింది అనుకోలేదు. రిమెంబర్, ఇంకా ఆపరేషన్ సింధూర్ హోల్డ్ మాత్రమే ఉందని చెప్పి ప్రధాని మోదీ చెప్తారు. అంటే పూర్తి కాలేదు, అది అక్కడలాగా ఆగింది తప్ప నిలిచిపోలేదు. జస్ట్ ఆపాను, పాజిచ్చామంతే, అది పూర్తిగా నిలిచిపోలేదు. ఏ క్షణానైనా ఈ ఉగ్రవాదులు మళ్ళీ ఉగ్రవాదులు కావచ్చు, లేకపోతే ఎందుకంటే ఉగ్రవాదాన్ని మద్దతిచ్చే ప్రభుత్వాన్ని వేరుగా చూడలేవంటూ ప్రధాని చెప్పుకొచ్చిన పక్షంలో ఒక ఇండికేషన్ అయితే ఉంది. ఏదో జరిగే అవకాశానికి సంబంధించి అంటే ఎప్పుడైనా ఒకవేళ పాక్ కనుక ప్రతీకారీక్షతో మిగిలిపోతున్న పాకిస్తాన్ ఎప్పుడైనా తన ఉగ్రవాదులతో దాడి చేయించే ప్రయత్నం, అలాగే ఉగ్రవాదులకు అభింబించడానికి దిగే ప్రయత్నం జరిగితే ఇది ఆ కాన్ఫ్లిక్ట్ మొదలచ్చు. అప్పుడు చైనా రంగంలోకి దిగచ్చు. ఈ రోజు టర్కీ చూద్దాం, మనకి సపోర్ట్ గా ఉంటుంది అనుకున్న టర్కీ గట్టేస్తే పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. ఈ యుద్ధం అనేక అంశాలు మనకు తెలిసి వచ్చేలా చెప్తుంది. అంటే మన బలం ఏంటో మనకి చెప్పుకొచ్చింది, అటు ప్రత్యర్థులకు సంబంధించిన బలాలు బలహీనతలు చెప్పుకొచ్చింది. అఫ్కోర్స్ పాకిస్తాన్ బలహీనంగానే ఉంది. కానీ ఇక్కడ మర్చిపోకున్న విషయం ఏంటంటే టర్కీ లాంటి దేశాలు, చైనా లాంటి దేశాలు మద్దతు ఇచ్చినప్పుడు అమెరికా లాంటి దేశం మనం ఎక్కడో సపోర్ట్ ఇస్తున్న దేశం ఒక్కసారిగా మనకి ఒక్కసారి సచివ హోల్డ్ లో ఉండండి. ప్రస్తుతానికి ఇండియన్ ఆర్మీ వరుస నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది. సుమారుగా TGC 142 అని కోర్సు చెప్పబడుతోంది. సో దాంట్లో ఎలిజిబిలిటీ బీటెక్ చేసి ఉండాలి, 20 to 20 years ఆఫ్ ఏజ్ ఉండాలి, ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. TGC ఎంట్రీ కోసం ఇప్పటికే అప్లికేషన్స్ తీసుకుంటోంది. సో సుమారుగా దాంట్లో కూడా 5-6 విభాగాలు ఉన్నాయి. 5-6 విభాగాల పారిగా అక్కడ ఇంజనీరింగ్ టెక్నికల్స్ కోసం కూడా వారి కోసం ఒక నోటిఫికేషన్ జారీ అయింది. సో దాంతో పాటుగా టెరిటోరియల్ ఆర్మీ రెండు, అటు ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ఇటు టెరిటోరియల్ ఆర్మీ, అటు దేశ సేవ కోసం 2 విభాగాలుగా ప్రస్తుతం ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు అయితే కనుక మీరు డైరెక్ట్గా టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ కింద మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. టెరిటోరియల్ ఆర్మీ కోసం కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. టెరిటోరియల్ ఆర్మీ అయితే 18 నుంచి 42 ఏళ్ల వయసు వారు అయి ఉండాలి. సో వారంతా కూడా మినిమం ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. ఇది మినిమం క్వాలిఫికేషన్గా ఉంటుంది. గ్రాడ్యుయేషన్ కూడా కావాల్సి ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్లో 2 విభాగాలకు సంబంధించి వరుస నోటిఫికేషన్ ఈ సమయంలో జారీ చేయడం, ఈ సమయంలో రిక్రూట్మెంట్ ప్రాసెస్ని మొదలుపెట్టడం చూస్తుంటే చాలా పెద్ద ఎత్తున ఇండియన్ ఆర్మీ బలోపేతమవుతోంది. ఒక్క దెబ్బతో పాకిస్తాన్ని నేలమట్టం చేసేసి ప్రపంచ దేశాలను నిబెరపోయేలా చేశాం. ఈ నేపథ్యంలోనే మరింతగా భారతదేశ ఆర్మీని స్ట్రెంథెన్ చేయడం కోసం, భారతదేశ ఆర్మీని ఇంకా టెక్నికల్గా ముందుకు తీసుకోవడం కోసం, మరింతగా అన్ని రకాల సంసిద్ధం చేసుకోవడం కోసమే భారత ఆర్మీ ప్రయత్నం చేస్తోంది. అటువంటి ప్రయత్నంలో భాగంగా ఇటువంటి నోటిఫికేషన్ విడుదలవుతున్నాయి. సచిన్, సో ఇంకా ఎటువంటి విధంగా ఉండే అవకాశం ఉంది?